ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా ప్రియులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములను తెలియచేసుకుంటున్నా. ఈ వీడియో ద్వారా న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నియేలును గూర్చి మనం తెలుసుకుందాం. ఒత్నియేలును గూర్చిన సమాచారము బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగములో మనకు కనిపిస్తుంది. ఒత్నియేలు అనగా దేవుడు నా బలము, దేవుడు నా సహాయమని అర్థమొస్తుంది. ఈ ఒత్నియేలును దేవుడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఎన్నుకోవడానికి గల కారణము, ఈ ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలుగా ఉన్న వాళ్ళు అన్యులైనటువంటి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనేటటువంటి అన్యుల జాతితో వారి యొక్క కుమారులను, వారి యొక్క కుమార్తెలను వివాహము చేసుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ బయలుదేవతలను పూజించడము, దేవతా స్తంభములను చేసుకోవడము, ఇవన్నీ కూడా చేయడం వలన దేవునికి విపరీతమైన కోపము ఇశ్రాయేలీయుల మీద వచ్చింది. ఇశ్రాయేలులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని దేవుడు అరమ్నహరాయిము రాజుకు 8 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను బానిసలుగా అప్పగిస్తాడు. ఇలా 8 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టుకుంటారు, ప్రభువా ఈ చెరలో నుండి, ఈ బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించయ్యా అనగానే అప్పుడు వారి మొరను విన్న దేవుడు వారిని ఆ చెరలో నుండి, ఆ దాస్యత్వంలో నుండి విడిపించడానికి కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైనటువంటి ఒత్నియేలును దేవుడు ఎన్నుకుంటాడు. ఈ ఒత్నియేలు మీదకి దేవుని ఆత్మ ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఒత్నియేలు ఈ అరమ్నహరాయిము రాజును ఓడించి ఇశ్రాయేలుకు విజయాన్ని తీసుకొని వస్తాడు. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు నెమ్మదిగా ఉంటారు. తరువాత ఒత్నియేలు చనిపోతారు. ఇది బైబిల్లో ఒత్నియేలు గురించి ఉన్నటువంటి సందర్భం. తరువాయి భాగములో ఇశ్రాయేలు న్యాయాధిపతులలో 2వ న్యాయాధిపతి అయిన యెహూదును గురించి తెలుసుకుందాము.